హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం ఛానల్ తర్వాత వీడియో చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, యూకేలో కేర్ వీసాల గురించి, కేర్ కంపెనీల గురించి అయితే కొత్త అప్డేట్ వచ్చింది. అది ఎలాంటి అప్డేట్ అంటే, ఇంతకుముందు ఫ్రాడ్ కంపెనీల్లో వీసాలు తీసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు జెన్యూన్ కంపెనీల్లో వీసాలు తీసుకొని కూడా ఇబ్బంది పడుతున్నారు. అది ఎలాగంటే, గవర్నమెంట్ ఒక కొత్త ఇది తీసుకొచ్చిందనమాట. అది ఏంటంటే, ఏ కేర్ కంపెనీలో అయితే మోర్ దెన్ 70% ఇమిగ్రెంట్స్ ఉంటారో, అంటే వీసా తీసుకున్న వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారో, ఆ కేర్ కంపెనీలు మొత్తం కూడా ఇప్పుడు ఆ కేర్ కంపెనీలు అన్నిటి లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తున్నాడు. అంటే ఇంకా ఇన్ ఫ్యూచరు లైసెన్స్లు ఇవ్వకుండా సస్పెండ్ చేస్తున్నాడు. ఆల్రెడీ చేసేసాడు కూడా, కొన్ని కంపెనీలు చేసేసాడు, లైసెన్స్ సస్పెండ్ చేసేసాడు. దానివల్ల మనకి ఇబ్బంది ఏంటంటే, మెయిన్ థింగ్ మోర్ దెన్ 70% కేర్ హోమ్లన్నీ కేవలం వీసాలు అమ్మడం కోసమే వర్క్ చేస్తున్నాయి. వీసాలు అమ్ముకోకపోతే వాళ్ళకి ఇన్కమ్ లేదు. సో అలాంటి టైంలో వాళ్ళు కేర్ కంపెనీ రన్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఆటోమేటిక్గా కేర్ కంపెనీ అనేది క్లోజ్ చేసేస్తారు. సో ఇది మీకెందుకు చెప్తున్నానంటే, పొరపాటున ఏదన్నా ఈ టైంలో వీసాలు ఇస్తానని చెప్పేసి డబ్బులు కట్టారనుకోండి, మీరు ఎవరికన్నా మధ్యలో ఒక ఏజెన్సీ వాడు ఉంటాడు. ఆ ఏజెన్సీ వాడు వాడేది చెబుతాడు వాడికి తెలియదు, మాట్లాడుతూనే ఉంటాడు. మనకు కన్విన్స్ అయ్యి వాడికి డబ్బులు కట్టేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు. ఒక్కసారి ఏజెన్సీ వాడి చేతిలోకి డబ్బులు పోయినాయి అంటే, మన తాత కాదు కదా, పైనుంచి దేవుడు వచ్చినా కానీ తిరిగి తీసుకురాడు ఆ డబ్బులు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ టైంలో వీసాలు వేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వీసాలు వేసుకోండి. ఇంతకుముందు ఏంటంటే, ఏదో ఒక కంపెనీ వాడు మోసం చేసేవాడో, లేదంటే ఒక ఏజెన్సీ వాడు మోసం చేసేవాడనో చెప్పుకునేవాళ్ళం జనరల్గా. బట్ ఇప్పుడు అలా లేదు, డైరెక్ట్గా గవర్నమెంటే ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఇవ్వకుండా, ఇక్కడ నీకు అవైలబుల్గా, ఇక్కడ పర్సన్స్, ఇక్కడ లోకల్ బ్రిటిషర్స్ నీకు అవైలబుల్గా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచో పీపుల్స్ని ఎందుకు తీసుకొస్తున్నావు ఇక్కడికి? ఏంటంటే వాళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళు మనీ తీసుకొని వీసాలు అమ్ముకుంటున్నారని తెలిసిపోయింది వాళ్ళకి కూడా. సో వాళ్ళు ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా ఇది చేసేస్తుంది. దానికి కూడా వాళ్ళ గవర్నమెంట్కి ఎలా తెలిసిందంటే, వాళ్ళకి బొచ్చడు రీజన్స్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనం మాట్లాడుకునే వాటి వల్లే తెలుస్తుంటాయి. కాబట్టి ఈ టైంలో కేర్ వీసాలు తీసుకోవాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. అసలు కాసు వస్తుందా, మనం ముందు డబ్బులు కడుతున్నాం, కాసు వస్తుందా రాదా? ముందే డబ్బులు ఎందుకు కట్టాలి? కాసు వచ్చిన తర్వాత కట్టండి డబ్బులు. మీరు డబ్బులు కట్టాలి అనుకుంటే కాసు వచ్చిన తర్వాత మాత్రమే కట్టండి, ముందే డబ్బులు కట్టకండి. అడగండి, డైరెక్ట్గానే అడిగేయండి. మధ్యలో ఏజెన్సీ వాడు ఉంటాడు కదా, ఎవడో ఒకడు, వాడికి డైరెక్ట్గా చెప్పండి, కాసు ఇచ్చి వచ్చిన తర్వాతే కడతాను. అది మొత్తం కట్టొద్దు, 50% కట్టండి. పూర్తిగా వీసా వచ్చిన తర్వాత ఇంకో 50% కడతానని చెప్పండి. మ్యాక్సిమం ఎవ్వరు ఒప్పుకోరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందే డబ్బులు కట్టమంటారు. సో ఈ టైంలో చూసి 1-2 సార్లు ఆలోచించి కట్టుకోవడం అనేది బెటరు. డబ్బులు కట్టి వీసాలు తీసుకుందాం అనుకునే వాళ్ళు, మీకు జెన్యూన్గా వీసా వస్తే ప్రాబ్లం లేదు. అసలు ఫ్రీ వీసా వస్తే అసలు దానికి మించిన వీసా ఇంకోటి లేదని అంటాను నేను. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. యూకేలో ఉన్న వాళ్ళందరూ, స్టూడెంట్స్ కానీ, కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానివ్వండి. ఓకే, థ్యాంక్ యూ.